మొన్న ఓ బీర్లా సిగరెట్ పీక వచ్చిందని ఓ మందుబాబు వైన్ సుమగడ లొల్లి చేసే కదా. ఇప్పుడు సిగరెట్ పీక మటన్ బొక్క కాదు, బీరు బాటల మొత్తం చెరువులో బండకు పాకురు కదా పట్టినట్టు నాసు పట్టిందట. ఎక్కడన్నా బీరు సీసాకు నాసు పడుతుందా? అదేమన్నా చెరువుల్లో కుంటల్లో ఉంటుందా అనుకుంటారు, అనుకునేరు. నిజంగానే పట్టిందట. చూడుండ్రి. చెప్తే కొందరికి నాసు ఎట్లా పడుతుందని అనుమానం రావచ్చు, కానీ చూసిర్రా? ఫోన్ లైట్ పెట్టి చూస్తుంటే బీర్ల నాసు ఎట్లా తిరుగుతుందో. ఇట్లా నాసు పట్టేటట్టు ఎందుకు తయారు చేస్తుర్రు? బీరు సీసాల సిగరెట్ పీకలు వచ్చుడు, ఎలకలు బల్లులు వచ్చుడు, చెత్తాశేదారం వచ్చుడు ఏంది? ఆ బీర్లు తాగితే మనుషుల పానాలు ఉంటాయా? ఈడికే మందు తాగితే ఆరోగ్యాలు దెబ్బతింటాయి. అవి తాగకుండా ఉండు మంచిదని డాక్టర్లు చెప్తున్నా గానీ కొందరు ఇనకపోవట్టిరి. ఇట్లా ఇబ్బందులు పడబట్టిరి. అట్లా ఇబ్బందులు పడేటోళ్ళను ఇట్లా ఇంకా ఇబ్బంది పెడితే 50 ఏళ్లకు చచ్చేటోళ్ళు ఇసొంటి వచ్చినవి తాగితే 30 ఏళ్లకే పుట్టుక్కుమంటే బాధ్యులు ఎవ్వరు? చూసుకోకుండా చీకట్ల కూర్చొని తాగితే ఎట్లా? అది కూడా కడుపులకు పోకపోవునా? తాగి పడేసిన బీరు సీసాలు కైకిల్లోలో పెట్టి మంచిగా దోమిపిస్తే ఖర్చు ఎక్కువైతుందని అట్లనే మళ్ళా నింపుతున్నారా ఎట్లా? ఏం పాడైందో గాని. అయ్యా అబ్గారి మంత్రి గారు, ప్రభుత్వాన్ని పోషించే ఈ రాజపోషకులు వీళ్ళు నిత్య తాగుబోతులు పానాలు ఖరాబ్ అవుతున్నా గానీ మీకు ఆమ్దాని పెంచే ప్రయత్నం చేస్తుంటే మీరు ఇట్లా నాసు చెత్తాశదారం నింపిన బీర్లు సప్లై చేస్తే ఎట్లా సారు? వాళ్ళ పానాలతోని ఆడుకున్నట్టే కదా. మిమ్మల్ని ఆ పాడుమల్లె మద్యం తయారు చేసుడు ఆపమంటే ఎట్లాగో ఆపరు గాని నికాలస్ బీర్లన్నా తయారు చెయ్యండి సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.